మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం గణతంత్ర వేడుకలను మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో దేశంలో అనేక మార్పులు, ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అనేక ప్రాజెక్టులు రావటం, ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడటం, ఇవన్నీ కూడా మనం సాధించిన ఘన విజయాలు. రాబోయే రోజుల్లో 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1గా ఎదిగే విధంగా మనం ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాబోయే రోజుల్లో 2047 నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని చెప్పి మనం కోరుకుంటూ, అందరికి కూడా ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ అట్లాగే ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ 1950 జనవరి 26వ తేదీన ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి రాజ్యాంగం అమలు రావటం జరిగింది. ఈ 76 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి చెంది ఒక పేదరికం ఉన్న దేశం నుంచి ఒక ఉన్నత స్థానంలో దేశంగా ఎదిగి టాప్ 5 దేశాల్లో ఒకటిగా నమోదవుతున్నందుకు ఈ దేశ ప్రజలందరితో మా తరపు నుంచి ఎంతో గర్వకారణంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దేశంలో అనేక మౌలిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఒక అగ్రరాజ్య సరసన భారతదేశం పోటీ పడుతుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలోనూ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కానివ్వండి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం దామచల జరగా నేతృత్వంలో కానివ్వండి అభివృద్ధిలో ముందుందని తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరోసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం వచ్చి ఈ రిపబ్లిక్ డే వచ్చి 76 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గాంధీ మహాత్ముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో ఈ రాజ్యాంగాన్ని రచించి మరి అంబేద్కర్ గారి సారథ్యంలో ఈరోజు మనం ప్రశాంతంగా రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా భారతదేశం ఉందంటే అది అంబేద్కర్ గారి చలవేనని సభాముఖంగా నేను తెలియజేస్తూ మరి అందరు దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఒంగోలు ప్రజలు మరి దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా ఈ గణతంత్ర దినోత్సవాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాం. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ మహాత్ముడు తీసుకొచ్చిన ఇటువంటి స్వతంత్రాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూలంకషంగా ఎంతో హ్యాపీగా జరుపుకోవాలని 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.